హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యూ సెంట్రా. ఈ ఛానల్లో నేను టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి చెప్తాను. డైలీ నేను ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేది డైలీ బ్లాగ్స్ పెడతాను. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఎంత, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి తెలుసుకుందాం. ఆర్ఆర్బీ గ్రేడ్ 1 అనేది సింగిల్ సిబిటి ఎగ్జామ్. సో ఎవరైనా రైల్వేస్లో జాయిన్ అవ్వాలి సింగిల్ ఎగ్జామ్తో అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అండి. దీనికి మనకి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ కొన్ని స్ట్రీమ్స్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఏంటంటే బీటెక్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. గ్రేడ్ 1 అనేది సింగిల్ సిబిటి ఎగ్జామ్. సో ఎవరైనా రైల్వేస్లో జాయిన్ అవ్వాలి సింగిల్ ఎగ్జామ్తో అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అండి. దీనికి మనకి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది ఓన్లీ కొన్ని స్ట్రీమ్స్ వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఏంటంటే బీటెక్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ. టాపిక్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్కి ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ వచ్చి 20 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చి 20 మార్క్స్కి ఉంటుంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 35 మార్క్స్కి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మేజర్ రోల్ అనమాట, ఎందుకంటే 35 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్. సో మనం బేసిక్ సైన్స్ అండ్ కంప్యూటర్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, ఈ రెండిటితో పాటు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ 4 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కానీ మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే టోటల్ ఓవరాల్గా కలిపి 90 మార్క్స్ ఉంది. సో మనం 90 మార్క్స్ తెచ్చుకోగలిగితే మనకి ఇంకా జాబ్ కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే మనకి 153 పోస్టులు అలా ఉన్నాయి 2025లో. బట్ 2026లో ఏంటంటే మనకి 300 అబోవ్ 350, 363 వేకెన్సీస్ ఇచ్చారనమాట. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ టైం కొంచెం డబుల్ అయ్యాయి వేకెన్సీస్ అనేవి. సో లాస్ట్ టైం 81 వరకు వెళ్ళింది, ఎందుకంటే 153 పోస్టులే ఉన్నాయి కాబట్టి. సికింద్రాబాద్ జోన్లో అయితే లాస్ట్ టైం పోస్టులు ఏమీ ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఈ టైం కూడా 4 వేకెన్సీసే ఇచ్చారు. మీకు అవి జోన్స్ వైజ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, యూనిక్స్, లైనక్స్, ఎంఎస్ ఆఫీస్, డేటా రిప్రజెంటేషన్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్, కంప్యూటర్ వైరస్. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్కి వచ్చేసరికి మనకి కంప్యూటర్ పార్ట్స్ ఏంటి, దాంట్లో జనరేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ సైంటిస్టులు ఇన్వెంట్ చేశారు అనేది చూసుకోవచ్చు. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏముంటాయి కంప్యూటర్లో దాని గురించి ఉంటుంది. స్టోరేజ్ డివైజెస్ కూడా స్టోరేజ్ డివైజెస్ ఏముంటాయి లైక్ ర్యామ్, రోమ్ అలా ఉంటుందన్నమాట. నెట్వర్కింగ్కి వచ్చేసి మనకి నెట్వర్కింగ్లో టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ గురించి చదవాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టంలో వచ్చి విండోస్, వీటి గురించి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఈ 3 మొత్తం చదవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ దాని గురించి కూడా కొంచెం డీప్గా చదవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఎక్కువ మనకి మెయిన్గా ఎంఎస్ ఆఫీస్ ప్లస్ కంప్యూటర్ వైరస్ నుంచి ప్లస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ నుంచి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్ నుంచి, నెట్వర్కింగ్ నుంచి, వీటి నుంచి
ఎక్కువ క్వశ్చన్స్ మనకి పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్. వీటిలో మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. అనలిటికల్ రీజనింగ్ కూడా కొంచెం నాకైతే టఫ్గా ఉంటుంది కొంచెం. ఈ మూడు నాకు కొంచెం ఎక్కువ నేను కన్ఫ్యూజ్ అవుతాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా ఈ కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఒకటి, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. స్టేట్మెంట్స్ అలా ఇస్తారు, కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతావన్నీ కొంచెం మనం చేసేలాగే ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ మనం చేయగలం. ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్ కూడా చేయొచ్చు. సిలాజిమ్స్ ఒకటి, వెన్ డయాగ్రామ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే మనకి నంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, బాడ్మాస్ రూల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సింగులర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరమ్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రైగ్నోమెట్రికల్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇందులో సింగులర్ ట్రయాంగిల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ మనకి బాడ్మాస్ నుంచి పడుతుంది. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి సెట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట గ్రేడ్ 1కి. మిగతా ఏ రైల్వే ఎగ్జామ్కి మనకి సెట్స్ లేదు. ప్రాబబిలిటీ కొన్ని ఎగ్జామ్స్ వేస్తారు, బట్ సెట్స్ మాత్రం మనకి ఎక్స్క్లూజివ్గా మనకి గ్రేడ్ 1కి మాత్రమే సెట్స్ టాపిక్ ఉంది. సో సెట్స్ అనేది మనం చిన్నప్పుడు 10th ఆ లెవెల్లో, ఇంటర్ ఆ లెవెల్లో చదువుకునే కాబట్టి కొంచెం మనం అది ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలం అన్నమాట. హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా 1 క్వశ్చన్ కంపల్సరీ అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ. బాడ్మాస్ రూల్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, సింప్లిఫికేషన్. మిగతా అన్నీ మనం చూసుకొని ఈ గ్రేడ్ 1కి ఏంటంటే మనకి కొంచెం అన్ని ఎగ్జామ్స్తో పోల్చుకుంటే కొంచెం మ్యాథమెటిక్స్ ఈజీగా ఇస్తాడు. అట్ ద సేమ్ టైం సిలబస్ కూడా కొంచెం అంత లేదు, తక్కువే ఉందన్నమాట. వేరే గ్రూప్ డి కానీ ఏఎల్పి, జేఈ వాటితో పోల్చుకుంటే కొంచెం సిలబస్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి మేజర్ టాపిక్ వచ్చేసి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో మనకి ఫిజిక్స్ ఫండమెంటల్స్. ఈ ఫిజిక్స్ ఫండమెంటల్స్ మనకి వేరే ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయండి. మనం వేరే రాసే ఏ ఆర్ఆర్బి ఎగ్జామ్కైనా ఈ టాపిక్స్ ఉంటాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్. వీటిలోంచి మనకి మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ అండ్ వర్క్, పవర్, ఎనర్జీ మీద మాత్రం కంపల్సరీ మనకి ప్రాబ్లమ్స్ వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎనర్జీ అండ్ పవర్, యాంపియర్స్ లా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఫారడేస్ లాస్ నుంచి కూడా మనకి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రానిక్ అండ్ మెజర్మెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ మెజరింగ్ సిస్టమ్స్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్, సిఆర్ఓ, ఎల్ఈడి, ఎల్సిడి, ట్రాన్స్డ్యూసర్స్. ఇదండి మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న టాపిక్స్. సో మనకి ఇది మేజర్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ కాబట్టి దీని మీద కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనం సక్సీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 35 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ, ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్. మామూలుగా మనకి జనరల్గా వేరే రైల్వే ఎగ్జామ్స్కి, గ్రూప్ డికి, ఎల్పికి, ఎన్టీపీసీకి ఇలా ఉన్నట్టే మనకి జిఎస్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది.
ఇందులో మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి జనరల్ సైన్స్ అనేది ఉండదండి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండదు. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండి కొంచెం ఆ కెమిస్ట్రీ అన్న బయాలజీ అన్న ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అని నా ఆలోచన. ఎందుకంటే బీటెక్ వాళ్ళకి బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి కానీ ఇది కొంచెం టచ్ ఉండే సబ్జెక్టే కాబట్టి, ఆల్రెడీ చదివిన సబ్జెక్టు, అండ్ కంప్యూటర్ కూడా మనకి ఉంటుంది కాబట్టి ఈ రెండు మనం బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటే మనకి 55 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు. అట్లీస్ట్ ఒక 50 మార్క్స్ తెచ్చుకోగలిగిన మ్యాథ్స్లో 20కి 20 తెచ్చుకోవచ్చు. కొంచెం ఈజీగానే ఇస్తాడు, ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్ రాశాను. సో ఆ పేపరు నేను ప్రీవియస్ పేపర్స్ కూడా నా దగ్గర నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి మ్యాథ్స్ కొంచెం ఈజీగానే ఇస్తాడు. రీజనింగ్ కూడా మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది కంప్యూటర్ అండ్ బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్, ఈ రెండు కవర్ చేసుకుంటూ మ్యాథ్స్, రీజనింగ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే జనరల్ అవేర్నెస్ మనం ఐదర్ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూసి పెట్టుకోవచ్చు, లేదు దాన్ని వదిలేసని ఈ 90 మార్క్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అట్లీస్ట్ 80 to 85 పెట్టగలిగినా మనకి లాస్ట్ టైం కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఈ టైం తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పోస్టులు 153, ఈ టైం 363, సో డబల్ అయినాయి కాబట్టి మనకి పోస్టులు కట్ ఆఫ్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో మనం ఆ 90 మార్క్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే జీఏ, జనరల్ అవేర్నెస్ అంటే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కదా. మనం ఎంత చదివినా జనరల్ అవేర్నెస్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తాడో మనకి తెలియదు, మనం చదివిందే వస్తుందని నమ్మకం లేదు, ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. డైలీ మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా మొత్తం హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కలుపుకున్న 10 మార్క్సే కాబట్టి పెట్టగలిగితే మేబీ మనం చదివి కొంచెం నాలెడ్జ్ ఉంటే పెట్టచ్చు. లేదు నాకు కొంచెం జనరల్ అవేర్నెస్ అంటే భయం ఉన్న వాళ్ళు దాన్ని లీవ్ చేసైనా ఈ 90 మార్క్స్ ఫోకస్ చేస్తే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సీడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇదండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉంది, మళ్ళీ ఈ టైం కట్ ఆఫ్ మనం పెరగచ్చు లాస్ట్ టైం కన్నా, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉంది, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ టైము 2024 నుంచి మనకి ఏఎల్పి టెక్నీషియన్స్ రెండు వేరువేరుగా నోటిఫికేషన్స్ ఇచ్చాడనమాట ఫర్ ది ఫస్ట్ టైం. సో మనకి 2024లో మనకి ఏ టాపిక్స్ మీద అన్ని సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎంత వెయిటేజ్ ఇచ్చాడు, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో దట్స్ ఆల్ ఫర్ ఇట్. మీరందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశానండి. నా అలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం గ్రేడ్ 1 అంటే మనకి ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఈ జాబ్స్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మన తెలుగు వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అనేసి నేను ఈ వీడియో చేశానండి. నెక్స్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు 2024లో కానీ 2025లో కానీ అన్ని షిప్స్లో అడిగిన క్వశ్చన్స్ పెట్టేది నేను మీకు చెప్తానండి. సో దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.